మూవీ చూడగా ప్రతి ఒక్కరు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలైతే నేను కోరుకుంటున్నాను. శంకర్ సార్ డైరెక్టర్ చాలా బాగుంది. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసిండు. రామ్ చరణ్ అన్న ఈ మూవీ చాలా భారీ బడ్జెట్ తీశారు. చాలా బాగుంది. చాలా అద్భుతంగా మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను. జై రామ్ చరణ్. సరిగ్గా చెప్తాం. ఎలా అనిపించింది టోటల్గా మూవీ? మన మూవీ అయితే గేమ్ చేంజర్ చాలా బాగుంది అన్న. మనకు వచ్చేసి రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, శంకర్ సార్ డైరెక్షన్ కానీ, మనకు మ్యూజిక్ కానీ, హీరోయిన్ కానీ, మనకు విలన్ యశస్విత కానీ, కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు కానీ మూవీ అయితే చాలా బాగుందని ఎక్కడ బోర్ లేదు. మనకు పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనకు ల్యాగ్ లేకుండా ఎవ్రీ సీన్ మనకు చాలా వరకు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయన్న. ఎందుకంటే శంకర్ సార్ డైరెక్ట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఆ మూవీలో ఏదో ఒక థ్రిల్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే శంకర్ మ్యానీ అది. ఆయన ఒక సాధారణ డైరెక్టర్ కాకుండా ఆయన ఒక డైరెక్టర్గా చేస్తున్నా అంటే నాకు తెలిసి వేరే గ్రహంలో ఏలియన్స్ కూడా మూవీ చూసాయన. అలా ఉంటుంది శంకర్ సార్ దెబ్బ అంటే మామూలుగా ఉండదన్న. ఎందుకంటే ఆయన థాట్స్ ఓన్గా ఒక కథ రాసుకొని ఖచ్చితంగా ఆయన ఎలా తీయాలనుకుంటారో ఆ కథను అదే విధంగా తీస్తాడు. ఇప్పుడున్న డైరెక్టర్ శంకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. శంకర్ సార్ గారికి ఇటు ఫ్లాపులు దానికి సంబంధం లేదు. ఆయన ఒక సినిమా తీస్తున్నా అంటే ఖచ్చితంగా ఇండియాలో కాదు వేరే వాళ్ళు కూడా వచ్చి ఆ మూవీ చూడాలి. మూవీ అయితే గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది. ఈ మూవీలో ఇంకోటి రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. పాటలు కానీ, ఫైట్లు కానీ, మనకు కొన్ని డైలాగులు కానీ, కొన్ని సీన్లు మనకు రియాలిటీగా చూపించారు. మూవీ అయితే ఎక్కడ బోర్ లేదు. చాలా బాగుంది. శంకర్ సార్ చాలా అద్భుతంగా ఇచ్చారు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నారు. జై మెగాస్టార్ రామ్ చరణ్. థ్యాంక్ యూ.